హలో అండి, నేను డాక్టర్ బ్లెస్సీ మోనికా ఫ్రమ్ సత్యం హోమియోపతి మాట్లాడుతున్నాను. సో నేను ఇవాళ సోరియాసిస్ గురించి మీ అందరికి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో సోరియాసిస్ అనేది ఇది ఒక టైప్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అన్నమాట. సో ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే ఏంటి అంటే మన బాడీలో రోగ నిరోధక శక్తి అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఇది ఏం చేస్తుంది అంటే మన బాడీలో ఒకవేళ వైరస్, ఎటువంటి టైప్ ఆఫ్ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఎంటర్ అయినప్పుడు మన ఈ రోగ నిరోధక శక్తి దానికి అగేన్స్ట్ గా ఫైట్ చేసి మన బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అయితే ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ లో ఏమవుతుంది అంటే ఈ రోగ నిరోధక శక్తియే మన బాడీకి అగేన్స్ట్ గా ఫైట్ చేస్తుంది, అగేన్స్ట్ గా అటాక్ చేస్తుంది అనమాట. సో దీన్నే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారు. సో ఈ సోరియాసిస్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనమాట. సో ఇది ఒక దీర్ఘకాలిక చర్మ వ్యాధి అనమాట. సో ఈ సోరియాసిస్ అనేది ఓన్లీ చర్మాన్ని అఫెక్ట్ చేస్తుంది అనేది కాదండి, ఇది నెయిల్స్ పైన కూడా, జాయింట్స్ పైన కూడా, స్కాల్ప్ పైన కూడా, లేదంటే హోల్ బాడీని అటాక్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. సోరియాసిస్ అనేది చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోరియాసిస్ ఉంటది. సచ్ as ప్లేగ్ సోరియాసిస్ అని, గట్టెడ్ సోరియాసిస్ అని, ఇన్వర్డ్ సోరియాసిస్ అని, లేదంటే పామో ప్లాంటర్ సోరియాసిస్ అని, ఇట్లాంటి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోరియాసిస్ ఉంటాయి అన్నమాట. ఈ సోరియాసిస్ లో ఏమవుతుంది అంటే స్కిన్ లో లీషన్స్ లాగా ఫామ్ అయిపోయి చర్మం పైన స్కేల్స్ లాగా ఫామ్ అయిపోయి బాగా దురద వచ్చేసి పొట్టులాగా రాలడము స్కిన్ మొత్తము. సో కొంచెం ఇన్ఫ్లమేషన్, వాపులు కూడా చూడడము, ఇలాంటివన్నీ మనకి సిమ్టమ్స్ ఉంటాయన్నమాట. ఈ సిమ్టమ్స్ అన్ని వింటర్ సీజన్ లో ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఈ సమ్మర్ సీజన్ లో ఈ సిమ్టమ్స్ సివియారిటీ అనేది కొంచెం సమ్మర్ సీజన్ లో కొంచెం తక్కువగా ఉంటుంది. సో ఈ సోరియాసిస్ అనేది ఎవరికి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటే చెస్ట్ అఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి, లేదంటే కంటిన్యూస్ గా స్టెరాయిడ్స్ కానీ బీటా బ్లాకర్స్ వాడడం వల్ల, కంటిన్యూస్ గా వాడడం వల్ల, లేదు అంటే అడిక్షన్స్ ఉన్న వాళ్ళకి సచ్ ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, డ్రగ్స్ అడిక్షన్స్ ఉన్న వాళ్ళలో కూడా మనం ఈ సోరియాసిస్ అనేది చూడొచ్చు. లేదు అంటే స్ట్రెస్ రిలేటెడ్ కూడా మనం ఎక్కువగా నోటీస్ చేస్తూ ఉంటాం అనమాట. లేదు అంటే జెనెటిక్ టెండెన్సీ కూడా ఈ సోరియాసిస్ లో ఉంటుందన్నమాట. జెనెటిక్ టెండెన్సీ వంశపారపర్యంగా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. లేదు అంటే ఈ మోడర్న్ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కూడా ఈ మధ్య కాలంలో మనం చాలా వరకు నోటీస్ చేస్తూ ఉన్నాం అనమాట. ఈ సోరియాసిస్ వచ్చినప్పుడు ఎట్లాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి అంటే మనము ఈ స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ని చాలా వరకు స్ట్రెస్ ని తగ్గించడానికి మనం ట్రై చేయాలి అనమాట. చాలా కామ్ గా మన మైండ్ ని, బాడీని ఫిజికల్ గా, మెంటల్ గా చాలా కామ్ గా ఉంచుకోవడం చాలా బెటర్ అండి. సో దాంతో పాటు ఫిజికల్ గా ఎక్సర్సైజెస్ చేయడము, స్ట్రెస్ఫుల్ ఎక్సర్సైజెస్ కాకుండా కొంచెం మైల్డ్ ఎక్సర్సైజ్ చేస్తే బెటర్. సో దాంతో పాటు క్లీన్లీనెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎక్కువగా చెమట రావడము అట్లాంటిది కాకుండా జస్ట్ ఎప్పటికప్పుడు మనం బాడీ క్లీన్ గా ఉంచుకుంటే బెటర్. సో కంటిన్యూస్ గా బాడీని మాయిశ్చరైజ్ చేస్తూ ఉండాలి. ఆ లీషన్స్ ఎక్కడెక్కడైతే లీషన్స్ ఉంటాయో అక్కడ కంటిన్యూస్ గా ఈ మాయిశ్చర్ అప్లై చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇది డ్రై అయిపోయి అది స్కేల్స్ లాగా ఫామ్ అయిపోయి పొట్టు లాగా రాలుతా ఉంటది అనమాట. అట్లా కాకుండా ఉండడానికంటే కంటిన్యూస్ ఎట్లాంటి మాయిశ్చరైజర్స్ అయినా యూజ్ చేయొచ్చు. ప్లెయిన్ కోకోనట్ ఆయిల్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ, ఏదైనా సరే, కాకపోతే కంటిన్యూస్ గా దాన్ని మాయిశ్చరైజ్ చేస్తూ ఉండాలి అనమాట. దాంతో పాటు ప్రోటీనేషియస్ డయట్, న్యూట్రిషన్స్ ఎక్కువ న్యూట్రిషియస్ డయట్ అనేది మనం కంటిన్యూస్ మంచి ఫుడ్ అనేది తీసుకోవాలి. దాంతో పాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్ కన్జ్యూమ్ చేస్తే బెటర్ అండి. ఎందుకంటే ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫుడ్స్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో అది ఏం చేస్తుందంటే కొంచెం ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఛాన్సెస్ ఎక్కువగా హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఇలాంటి ఫుడ్స్ కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో ఇలాంటివి కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం వల్ల మనం ఈ సోరియాసిస్ అనేది చాలా వరకు కంట్రోల్లో ఉంచుకోవచ్చండి. థ్యాంక్ యూ.